నమస్కారం సార్. నమస్తే. సార్ ఎక్కువగా మనము పోలీసుల దగ్గరికి వెళ్ళాలంటే ఒకప్పుడు అసలు వణికిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడేంటంటే ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ వచ్చేసింది. సో, ఫ్రెండ్లీ పోలీసులనేది ఎక్కువ అవ్వడం వల్ల కేసులు ఎక్కువ అవుతున్నాయంటారా? అసలు ఎలా ఉంది సార్? అసలు ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది? యాక్చువల్‌గా ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే జనాల దృష్టిలో అంటే ఇద్దరికీ బాగా అంటే పోలీస్ అంటే ఇదివరకు భయంలో ఉండేవాళ్ళు. అట్లా లేకుండా ఫ్రెండ్లీగా ఉండాలని అనుకునేవాళ్ళు. మనకి పోలీస్ వ్యవస్థ ఫ్రెండ్లీ ఎవరికంటే గవర్నమెంట్‌కి, మినిస్టర్స్‌కి, ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, వాళ్ళ రిలేషన్స్‌కి వాళ్ళకి ఫ్రెండ్లీ. వాస్తవంగా ప్రజలకు కాదు. ఆ రకమైన ఫ్రెండ్లీ వ్యవస్థ నేను చెప్పగలిగితే మనం ఓపెన్ ఛాలెంజ్ చేయొచ్చు ఎవరితోనైనా సరే. మా పోలీస్ స్టేషన్ చాలా ఫ్రెండ్లీగా ఉందండి, ఎవరు వచ్చినా సరే అద్భుతంగా ఎఫ్ఐఆర్ ఇస్తాము, చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాం అని ఒక బాధితుడిని చెప్పమానండి. ఆ పోలీస్ స్టేషన్ గురించి చూద్దాం. ఫ్రెండ్లీ ఎవరికి ఉంటుంది? ఎస్పీ ఆ పోలీస్ స్టేషన్ పోతే ఎస్పీకి ఉంటుంది ఫ్రెండ్లీ. ఒకవేళ డిఎస్పీ పోతే డిఎస్పీకి ఉంటారు ఫ్రెండ్లీగా వాళ్ళు. సిఐ పోతే ఎస్ఐ ఫ్రెండ్లీగా ఉంటాడు. ఎస్ఐ కానిస్టేబుల్ ఫ్రెండ్లీగా ఉంటారు. ప్రజలకు కాదు. అంటే ప్రజలకు కాదని చెప్పేసి అంత స్ట్రాంగ్‌గా చెప్తున్నారు కదా సార్. మీ దగ్గర ఏమైనా కేసులు? అంటే బోల్డ్ కేసులు ఉన్నాయి. ఇంక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకుంటే అసలు పుస్తకాలు రాస్తే సరిపోవు. ఓ బాధితుడు పోతే రేర్ ఉంటాయి. అంటే ఇప్పుడు జనరల్గా ప్రతి వ్యవస్థలో తప్పులు ఉంటాయండి. ప్రతి వ్యవస్థలో అంతా మనం అవుట్ రేటు తప్పని చెప్పట్లేదు ఇక్కడ. ఆ రేషియో ఎంత ఉండాలి? 10 ఏదంటారు 9:10 ఉంటే ఎట్లా? అది ఇక్కడ ఉన్నింది. అది ఉండకూడదు. అది ఎక్కువ ఉంది. ఊరికి చెప్పడానికే ఫ్రెండ్లీ అవుతుంది తప్ప. చాలామంది బాధితులు పోలీసు అంటే పోవడానికి భయపడే వాళ్ళు ఉంటారు. బాధితుల్ని నేరస్తులుగా చూపించే వాళ్ళు ఉంటారు. వాళ్ళని భయంకరంగా బూతులు తిట్టడం ఉంటుంది. ఒక లెక్చరర్ పోలీస్ స్టేషన్కి పోయాడు అనుకోండి, ఒక పెద్ద ఆయన 70 ఏళ్ళు లెక్చరర్ పోతే అగౌరవంగా మాట్లాడిన పోలీసు వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. పేరుతో సహా చెప్పొచ్చు. అగౌరవం ఇప్పటికి అక్కడ కూర్చొనే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్లో ఏంటంటే హైరార్కీ మొత్తం అదే విధంగా ఉంటుంది. ఒకప్పుడు ఎక్కువ ఉండేది. మా చిన్నప్పుడు మేము వినేవాళ్ళం, బూతులు తిడతారంట వాళ్ళని, వాళ్ళ హైరార్కీ ఒకరి నుంచి ఒకరు ఇదే సంస్కృతి ఉంటుందంట అనేది ఎక్కువ ఉండేది. కాకుండా మనకేందంటే ఈ డెమోక్రసీ ఎక్కువ అయిన తర్వాత ఏంటంటే పోలీసు వాళ్ళు ఇట్లా ఉండాలని చెప్పడానికి తప్ప అది ఎక్కడ రేర్. అంటే వాళ్ళు వ్యక్తిగతంగా ఉన్నోళ్ళు కొంతమంది ఉన్నారు డిపార్ట్మెంట్లకి, కొంతమంది అది చాలా తక్కువగా ఉంది. అది ఎక్కువ పెరగాల్సిన అవసరం ఉంది. బాధితుడిని నేను పోవచ్చు పోలీస్ స్టేషన్ కంటే బాధితుడిని ప్రీతంగా తిప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ప్రీతంగా. అంటే ఎందుకంటే ఒకటే అనట్లేదండి, ప్రతి వ్యక్తి జీవితంలో తప్పులు ఉంటాయి. దాన్ని నేను ఎక్కడ కాదనట్లేదు. మేము చూస్తూ ఉంటాం కదా, అనవసరంగా ఏమి లేకపోయినా కూడా పక్కనోడు చెప్తే కేసులు పెట్టి స్థాయికి దిగజారడం అనేది అది ఎప్పుడూ తప్పే అవుతుంది. అదే డిపార్ట్మెంట్ ఉన్న అందువల్ల ఏంటంటే ఎక్కడ కూడా ఫ్రెండ్లీ పోలీస్ ఉంది చాలా బాగుందని చెప్పేసి కొద్దిమంది అంటే ఎవరు ఎక్కడో ఉండొచ్చు, అసలు లేదని చెప్పం. కానీ అది ఎక్కువ స్థాయిలో చెప్పడానికి అసలు ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళకే అనుసంధానం అది. ఇప్పుడు అక్కడికి పోయినా కూడా ఎట్లుంటుందంటే ఓ భయంకరంగా వ్యవస్థ ఉంటుంది. ఏంటి సమస్య ఏంటి అంత అప్రోచింగ్ అనేది చాలా చోట్ల అంత పెద్ద ఉండదు. ఎక్కడో వ్యక్తిగతంగా కొంతమంది ఉంటారు, వాళ్ళు మనం కాదనట్లేదు. కొంతమంది ఎందుకంటే వాళ్ళు బై బర్త్ వచ్చిన వాళ్ళు, మానవత్వంతో వచ్చిన వాళ్ళు ఎట్లుంటారు. కొంతమంది అయితే అసలు విర్రవేగడం ఎక్కువ. ఇంకా అసలు మనం తప్ప అసలు మనం ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చామంటే ఎక్కడో పైనుంచి పడ్డామంత ఆ ఫీల్తో ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కడ జరగట్లేదండి ఈ ఫ్రెండ్లీ పోలీస్ అనేది. ఎక్కడ పెద్దగా వీళ్ళు చెప్పడానికే తప్ప కామన్ మ్యాన్ పోతే ఒక అండ లేకుండా ఎందుకు ఇంత ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తారు కదా. ఒక ఎస్పీని మీటింగ్ పెట్టి పలాని పోలీస్ స్టేషన్కి పోతే అద్భుతంగా ఉందండి, ఎఫ్ఐఆర్ ఇవ్వగలుగుతున్నారు ఏ బాధితుడు పోయినా చెప్పనంటే చూద్దాం. ఎస్పీ అది కావాల్సింది. పూరకు ఏదో ఒకటారు ఇప్పుడు మనం ఒకదానికి న్యాయం చేస్తామండి. ఇప్పుడు మాకు ఎట్లుంటాయంటే మనం కానీ చూస్తే పత్రికల్లో ఒకటి చూస్తాం, ఇక దేశం మొత్తం జరిగిపోయినట్టు ఫీల్ అవుతాం. ఇది మా నాయనవాయితీ అయిపోయింది. ఒకటి ఉంటుంది, ఒకటే వేపిస్తారు పేపర్లో, ఏదో ఒక పోలీస్ స్టేషన్ అంతే అద్భుతంగా చేసినారని చెప్పేసి. ఇప్పుడు జైళ్ళు కూడా ఉన్నాయి. ఎలా మనం శిక్షలు ఎందుకు వేస్తాం? డెమోక్రసీలో ఉరి ఉండేది ఇదివరకు, హ్యాంగ్ చేస్తూ ఉంటారు. మరణ శిక్షలు వద్దు అని చెప్పేసి కొన్ని దేశాలు తీసేసి కొన్ని దేశాలు కంటిన్యూ చేస్తున్నాం. మనం కూడా వద్దు అనుకున్నాం, కాదు అనుకున్నాం, జరుగుతూ ఉంది. దాని మీద ఇంకా డిస్కషన్. ఎందుకు అంటే పశ్చాత్తాపం, కంటికి కన్ను పంటికి పన్ను ఉండకూడదనే ఒక ఉద్దేశంతో ఈ శిక్ష వద్దు అంటే మామూలు శిక్షలు వేయచ్చు, మరణ శిక్షలు వద్దు అని చెప్పేసి పెట్టారు. జైళ్ళు ఏంటంటే నేరస్తుని సంస్కరించాలి. జైలుకు పోతే ఈరోజు ఎక్కువ నేరం చేయడానికి అవకాశం దొరుకుతుంది. ఇది చాలా సిగ్గండి. అంటే సంస్కరించాల్సిన దాన్ని ఏం చేస్తున్నాం మనం? అది అంటే ఒక నేరస్తుని ఎక్కువ పెంచి పోషించేటట్టు వ్యవస్థలు తయారవుతున్నాయి తప్ప
ఒక నేరస్తుని షేమ్ఫుల్గా తయారు చేయలేకపోతున్నాం, వాళ్ళు పశ్చాత్తాపం తీసుకురాబోతున్నాం అంటే ఈ వ్యవస్థల లోపాలే. ఎక్కడ ఫ్రెండ్ ఇంకా పోలీసు ఎక్కడుంది ఈరోజు? అంటే చాలా ఉన్నాయి వ్యవస్థలు, దాన్ని అనట్లేదు, ఎందుకంటే అక్కడ తీసుకున్నాం కాబట్టి దాని మీద మనం మాట్లాడుతున్నాం. గత్యంతరం లేకపోతే అక్కడికి పోయే పరిస్థితి వస్తుంది తప్ప అక్కడికి పోతే నాకు న్యాయం జరిగిద్ది అనే పరిస్థితి కల్పించలేకపోతున్నాం. అది జ్యుడిషియరీ కావచ్చు, లేకపోతే పోలీస్ వ్యవస్థ కావచ్చు. అంటే గతి లేకపోతేనే మనకి కోర్టు ఆర్ పోలీస్ వ్యవస్థ అనేది రాకూడదండి. అక్కడికి పోతే మనకు న్యాయం జరిగిద్ది అనే విధానాన్ని ప్రొజెక్ట్ చేయాలి. మరి వీళ్ళకి ట్రైనింగ్స్లో వచ్చేసరికి మరి ఏమి ఇస్తుంటారో నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు పోలీస్ అకాడమీ అని చూడలేదు. అక్కడ ఒక మిత్రుడు నాతోటి ఇప్పటికీ కొంతమంది నాకు మిత్రులు ఉన్నారు, అంటే ఎస్ఐలు ఇట్లా తెలిసిన వాళ్ళు, వాళ్ళతో నేను ఎప్పుడన్నా మాట్లాడుతున్నప్పుడు చాలా బాగుంటుంది సార్ ట్రైనింగ్ చాలా ఇస్తారు, మరి ఎందుకు ఇక్కడ పాటించరంటే పెద్దగా చెప్పరు, మరి ఏమో అంటారు. కాబట్టి ఆ రకమైనటువంటి అంటే ఒక వృత్తిలో ఉన్నప్పుడు ఏంటంటే ఆ పోలీస్ ఇదో మాది అద్భుతంగా ఉంటుందని చెప్పగలగాలి. ఇప్పుడు మీకు అకేషన్స్ వచ్చినప్పుడు మనం చెప్పాల్సింది సుత్తి సోది కాదండి. ఒక ఎస్పీకి ఒక అవకాశం వచ్చినప్పుడు అతను చెప్పగలగాలి, నా జిల్లాలో అద్భుతంగా పోలీస్ వ్యవస్థలు పనిచేస్తున్నాయి, కావాలంటే చేయలేదని ఎవరైనా చెప్పమని ఓపెన్ ఛాలెంజెస్ ఇసరమానండి. అదే అండి వ్యవస్థ. అప్పుడు నువ్వు నిజంగా అంటే తప్పులు ఉంటాయి, కానీ నిజంగా పనిచేస్తున్నట్టు దాని మీనింగ్. అంత నువ్వు గడుసుగా చెప్పినావంటే నువ్వు అంత పని చేయిస్తున్నట్టు. ఎక్కడ ఇస్తున్నారు? అంతా హైడ్ చేయడమే కదా. ఎవడని గట్టిగా అడిగాడు అనుకో వాడి మీద నాకేం ఎదురు చెప్తావా ఇటువంటి. అంటే స్టేషన్ లోపల ఎవరు చూడరనే ధీమాతోనే ఉన్నారు చాలామంది ఉన్నారు. అందుకే కదా కొన్ని సందర్భాలు సీసీ కెమెరాలు కూడా పెట్టమని చెప్పింది. అవునవును, పెట్టమని చెప్పారు వాటి మీద కూడా. ఎందుకు అంటే మనిషిలో తప్పుడు చేష్టలు ఎక్కువైన తర్వాతనే కదా కెమెరాలు వచ్చినాయి, అయితే నిజాయితీగా ఉంటాయి. దాన్ని అంటే దాన్ని కూడా ఏం చేస్తారంటే చాలా సందర్భాలు చూస్తాం కదా, అవి వాళ్ళకి కావాల్సిన దగ్గర పీకేయడం. ఇప్పుడు చివరికి ఎంత దూరం వచ్చిందంటే ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎగ్జాంపుల్ మీకు గాంజా మీద హీరోలను అందరిని విచారించారు. విచారించినప్పుడు నువ్వు ఏదైతే పకడ్బందీకి చేసావు అది మొత్తం వాళ్ళకి ఇవ్వచ్చు కదా డేటా. వాళ్ళు మళ్ళీ హైకోర్టును అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది. అంటే నమ్మకం పోయింది ఏజెన్సీస్ మీద. ఇలా మంచి ఆఫీసర్ల మీద కూడా నమ్మకం ఎందుకు పోతుందంటే ఈ శాస్త్రాలకే. ఇప్పుడు నువ్వు ఏది చేసావు అది వాళ్ళ ముందు ఇచ్చేసేయి. ఒక సిఐడినో ఒకవేళ మన సిబిఐ వాళ్ళు అడిగారు అనుకోండి, మీకు మాకు డేటా ఇవ్వమని, మరి మీరు చేసుంటే ఇవ్వచ్చు కదా. మీరు కొంత హైడ్ చేయడం ఎందుకు? ఒకటి ఇచ్చామని అంటారు, ఒకటేమేమి ఇచ్చారంటే చివరికి ఖాళీ తీస్తారు, గ్యాదర్ చేసాము మేమంతా అంటారు. తర్వాత ఏమి ఇచ్చారంటే అది క్రచ్ అయిందని చెప్తారు వీళ్ళే. అంటే ఒక అత్యున్నతమైనటువంటి అంటే ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేసిన దాన్ని కూడా మీరు అవతల ఇవ్వలేదంటే మీరు ఎంత అంటే అంటే ఆఫీస్ని ఎంత అబ్యూజ్ చేస్తున్నట్టు, మీ మీద నమ్మకం ఎట్లా ఉంటుంది ఇంకా? మరి వ్యవస్థ అంటే ఏది అత్యున్నత, మళ్ళీ స్టేట్లో ఉన్నటువంటి న్యాయస్థానానికి అత్యున్నత న్యాయస్థానానికి పోతే కూడా మీరు దాన్ని ముక్కలు చేసి చేస్తూ ఉంటే నమ్మకం ఏముంటుంది ఇంకా? కాబట్టి ఫ్రెండ్లీ పోలీస్ ఏంటంటే వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళకి ఫ్రెండ్లీ అంతే, అంతేగాని ప్రజలకైతే ఫ్రెండ్లీగా కాదు. వాళ్ళ బంధువులు ఏదైనా ఉంటే వాళ్ళ బంధువులకి ఫ్రెండ్లీ. థ్యాంక్ యూ సార్.